హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. సో ఆల్రెడీ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. కామనర్స్ నుంచి 5 మెంబర్స్ అనుకున్నారు, బట్ యాక్చువల్లీ 6 మెంబర్స్ వెళ్ళారు. ఇప్పుడు నేను చూపించే గెస్ట్ మ్యాక్సిమం అందరూ కూడా ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు, ఈయన ఖచ్చితంగా హౌస్లోకి వెళ్తారు అని అనుకున్నారు, బట్ జరగలేదు. సో ఆయనే నాగా ప్రశాంత్ గారు. అండ్ ఈయన వైల్డ్ కార్డ్లో వెళ్ళాలి అని చెప్పి చాలామంది ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. మనం చూద్దాం మన నెక్స్ట్ ఏమవుతుంది ఏంటి అనేది. మరి ఆయన అగ్ని పరీక్ష జర్నీ ఏంటి, ఆయనకి అగ్ని పరీక్షలో ఎలా అనిపించింది, అండ్ తర్వాత ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఓకే, నిజంగా బాగున్నారా? నిజంగా బాగున్నాను. ఓకే, ఎందుకంటే ఓకే. ఒక బిగ్ బాస్లో జనరల్లీ పాజిటివ్ జర్నీ రాదు, చాలా మంది నెగిటివ్ అయిపోతూ ఉంటారు. సో వెరీ రేర్ మాత్రం పాజిటివ్ జర్నీ ఉంటుంది, ఎస్. జనాలు ఆదరిస్తారు. సో లక్కీగా నాకు ఆ పాజిటివ్ జర్నీ దొరికింది. సో వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ బిగ్ బాస్ టీమ్కి. ఓకే, ఓకే. సో పర్సనలీ నేను నార్మల్గా షోస్ చూసినప్పుడు మాకే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఎవరు ఏంటి, ఎవరు ఎలా ఆడారు, అండ్ లేకపోతే ఎవరు కూలు, ఎవరు కన్నింగ్, ఇలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. అందులో అందరూ మ్యాక్స్ అంటే ఒకళ్ళు కూడా ఎవరు మీ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు. మీ గురించి అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా కూల్, చాలా మంచి వ్యక్తి, అండ్ బాగా మాట్లాడుతున్నారు, బాగా ఆడుతున్నారు, అనవసరమైన విషయాల్లో మాట్లాడరు, అవసరమైన దగ్గర బాగా మాట్లాడుతున్నారు, పాయింట్స్ పెడుతున్నారు అని అన్నారు. సో అంటే ఇవన్నీ విన్నప్పుడు ఇంత అందరి నుంచి ఇంత పాజిటివ్ మీకు వస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా అదృష్టమే. ఎందుకంటే ఎప్పుడు ఒక్కడే ఉండేవాడిని, రూమ్లో ఒక్కడే ఉంటాను. సో ఒకేసారి ఇంతమంది మధ్యలో తీసుకొచ్చి అక్కడ అందరూ పోటీ కోసం వచ్చారు. ఖచ్చితంగా మన మీద ఏదో బ్లేము, కెమెరా కోసం ఏదో లేని పాయింట్స్ తీసుకురావడము, అన్నెసరీ చాలా ఉంటాయి. బట్ అవన్నీ నేను తీసుకొని కూడా ఎక్కడ మాట్లాడలే, ఎక్కడ అవసరం ఉంది, అవసరం లేదు అనేసి చాలా పాయింటే మాట్లాడడం జరిగింది. అన్నెసెసరీగా లేనిపోనిది చాటర్ కాకుండా. అండ్ అలాగే చాలామంది అన్నారు, అరే నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వవు. ఈవెన్ హాట్స్టార్ వాళ్ళు కూడా ఒక రీల్ షేర్ చేశారు, అంటే కొలాబ్ చేశారు. అరిసినా నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వవు, నవ్వుతావు ఏంటి, అంత ముసిముసి నవ్వులు ఎందుకు నవ్వుతావు. ఎందుకంటే మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, అరే ఈ పాయింట్ అవసరం లేదు, దీనికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. సో చాలా అనలైజ్ చేసుకుంటూ ఉంటాను. సో అండ్ అది చూసి చాలామంది అరే ఎంత కూల్గా ఉన్నావు, సో ఇలా ఉంటే చాలా బాగా మాట్లాడగలం. అందులో నేను అడ్వకేట్ కాబట్టి ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఏ పాయింట్ తీసుకురావాలి, ఏది హైలైట్ చేయాలో ఒక ఐడియా ఉంటుంది. సో అది నాకు యూజ్ అయ్యి సో కూల్గా కూడా ఉంటాను. ఎందుకంటే చాలామంది అన్నెసెసరీ ఉంటుంది, బట్ అది నాకు అడ్వాంటేజ్ అయ్యి సో ఆ కూల్నెస్ బయటకు వచ్చి ఒక ధోని లాగా, అంతేనా? సో అలా వచ్చింది అనమాట. ఓకే, ఓకే. సో జనరల్లీ అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను లా చేశాను, 1.5 year బ్యాక్ LLB అయిపోయింది. దాని తర్వాత ప్రాక్టీస్, అంటే మా సిస్టర్ కూడా జడ్జ్ అయింది 1 year బ్యాక్. ఓ సూపర్. సో ఇంకా ఆ మోటివేషన్తో నేను కూడా మెల్లిగా నేర్చుకుంటూ, అండ్ అలాగే సోషల్ మీడియాలో కూడా కొంచెం యాక్టివ్ ఉంటాను. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ లేదు నాకు. ఒక 10 days బ్యాక్ 30 followers ఉండే. ఈ 10 daysలో 5,000 అయ్యారు. సో ఇన్యాక్టివ్ ఉంటాను, యూట్యూబ్లో కొంచెం యాక్టివ్ ఉంటాను అంతే. సో ఇవి చేస్తూ ఉంటాను ఇంట్లో అంతే. అండ్ అలాగే మీ ఆడిషన్ వీడియో కూడా ఒకటి చూసాను నేను, ఇట్ వాస్ టూ ఫన్నీ. ఓకే, అది నిజంగా అదే పంపించారా ఆడిషన్? అదే వీడియో. 2 years బ్యాక్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండే. ఓకే. సో నేను స్క్రిప్ట్ కామెడీ స్కిట్స్ రాసి 3 characters, సన్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్ నేనే రాసి నేనే చేస్తుండే. ఓ యూట్యూబ్లో చేసేవాళ్ళ? ఇన్స్టాగ్రామ్లో. 2 years బ్యాక్ డిలీట్ చేశాను ఆ ఛానల్. 2 years నుంచి నేను ఇన్స్టాలో లేను. ఓకే. సో ఈ వీడియో 1 hourలో స్క్రిప్ట్ రాసి, యాక్టింగ్ 20 minutes, 1 hour ఎడిటింగ్, 2.5 hoursలో నేను వీడియో అప్లోడ్ చేశాను. లాస్ట్ డే July 8th is the last day for బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అప్లై చేశాను, నాకు కాల్ వచ్చింది. మేము మిమ్మల్ని 2 years నుంచి వెతుకుతున్నాం, మీ పేజ్, మీరు ఏమైపోయారు అని అడిగారు. నేను ఇలాగ లా చేశాను, సో అందుకే నాది సీరియస్ ప్రొఫెషన్ కదా, ఇది ఇంట్లో ఒప్పుకోరు కదా అనేసి డిలీట్ చేయాల్సి వచ్చింది. సో అదే వీడియో పంపించాను, సేమ్ వీడియో. యాక్చువల్లీ ఇంకొంచెం ఉంది, ఇన్స్టాగ్రామ్లో 3 minutes తర్వాత ఎక్కువ ఉంటే రీచ్ అవ్వడు, అందుకని కొంచెం ఎడిట్ చేశాను. సో సేమ్ వీడియో, అదే వీడియో పంపించాను. అంటే ఇటు వీడియోస్ చేస్తున్నారు, మంచి కళలు ఉన్నాయి, మళ్ళీ ఇటు లా చేస్తున్నారు, అండ్ మధ్యలో ఇంకోటి చెప్పారు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయరు అని చెప్పి. అంటే జనరల్ ఏంటి మీ ఫ్యామిలీ ఏంటి, ఏం చేస్తారు? నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మగారు అడ్వకేటే. అమ్మగారు కూడా అడ్వకేట్? అమ్మగారు అడ్వకేట్ అయ్యారు కాబట్టే నన్ను మా సిస్టర్ని పుష్ చేశారు, అరే చెయ్యండి, రెస్పెక్ట్ ఉంటుంది, ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రొఫెషన్ అనేసి పుష్ చేశారు. సో అమ్మగారి కోసం అలా అడ్వకేట్లో వచ్చాను. మా సిస్టర్ అయితే జడ్జ్ అయిపోయింది పూర్తిగా. సో నా మీద ప్రెషర్ పెరిగిపోయింది, అరే చెల్లె ఇలా అయిపోయిందిరా, నువ్వు కూడా ఏదో చేయరాని. ఓకే, చెల్లి మీకంటే చిన్న? చెల్లి 2 years చిన్న. సో ఇలా అయిపోయింది అనేసి. సో అమ్మ కోసము ఇటు లా అండ్ మీకోసం యాక్టింగ్. అంటే నాకు ఎంటర్టైన్, నేను సరదా మనిషిని, నలుగురితో ఉండి జోకులు వేసుకోవడం, లెగ్ పుల్లింగ్ ఇష్టం కదా. సో అది నేను ఎందుకు పేపర్ మీద పెట్టకూడదు అనేసి
రైటింగ్ స్టార్ట్ చేశాను, కామెడీ రాయడం. ఓకే. అదొక ఆర్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని, సో నా మీద నేనే జోక్స్ వేసుకుంటూ, అంతే వేరే వాళ్ళ మీద వేస్తే తీసుకోలేదు, కొంతమంది తీసుకుంటారు, అఫెండ్ అయిపోతారు. హరీష్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. గారు అనాలి సార్ని, సో ఆయన హర్ట్ అవుతారు, హరీష్ గారు. గారు లేకపోతే. సో హరీష్ గారు హాయ్ అండి, బిగ్ ఫ్యాన్ మీకు. సో నా మీద నేనే జోక్లు వేసుకుంటూ ఆ కామెడీని, నా సరదాని నా మీద నేనే అలాగా నా కోసం అలా చేసుకున్నాను, ఇక్కడ దాకా వచ్చాను. ఓకే. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నారు లాలో. నేర్చుకుంటున్నాను. సో చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ, నాకు కొత్త ఇదంతా. ఓకే. అంటే ఇంట్లో మా అమ్మగారు చేస్తున్నా కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నేను హాస్టల్లో ఉండడము, హైదరాబాద్లో వేరే ఊర్లో ఉండడం అలా జరగడం జరిగింది. ఓకే. సో అంటే మాక్సిమం ఫ్యామిలీకి దూరంగానే ఉన్నారు. ఫ్యామిలీకి దూరంగానే ఉన్నాను. పూణేలో ఎంబీఏ చేశాను. ఓకే. ఓన్లీ బీటెక్ కేఎల్ యూనివర్సిటీ, అక్కడ మాత్రం ఇంట్లో ఉన్నాను 4 years. మిగతాదంతా మాది విజయవాడ. సో మిగతా అంతా హైదరాబాద్, పూణే అలా తిరుగుతూ ఉన్నాను. సో మరి సీరియస్గా ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు, లా చేస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనిపించింది మీకు? సడన్ నేను అసలు వెళ్ళాలని అనుకోలేదు. నాకు లాస్ట్ డే దాకా జీరో అసలు. అరే మన కామనర్ అసలు ఛాన్సే ఉండదు, ఎందుకంటే బిగ్ బాస్ కావాల్సిన టీఆర్పీ. ఆడియన్స్ చూడాలి, ఆ షోని చూస్తేనే వాళ్ళకి టీఆర్పీ వస్తుంది, అది వస్తుంది కదా. మనల్ని ఎందుకు చూస్తారు, మనం ఆఫ్టర్ ఒక చిన్న నథింగ్ నోబడి కదా అనేసరికి నేను యూట్యూబ్లో అప్పుడప్పుడు లైవ్ పెడుతుంటా. మా సబ్స్క్రైబర్స్ ట్రై చేయండి, వస్తే వచ్చింది, లేకపోతే లేదన్నారు. సరే నాకున్న స్కిల్ని ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఉండే, ఎలా 3 minutes వీడియో ఎలా పెడతాం, నా గురించి చెప్తే ఎందుకు తీసుకుంటారు, దాన్ని మనకు వచ్చిన ఆర్ట్ ఫామ్ యూజ్ చేసి పెడదామనేసి ఆ 2 years బ్యాక్ కాన్సెప్ట్ని పెట్టా. ఓకే. సో అది వర్కౌట్ అయ్యి ఇలా వచ్చాను. ఆ వీడియోకు 2 years బ్యాక్ దా? లేదు, మొన్న చేసింది లాస్ట్ జూలై 8th షూట్ చేసిన వీడియో. ఓకే. ఆ రోజు స్క్రిప్ట్ రాసి చేసిన వీడియో. అంటే అప్పుడు మనకు తెలియదు కదా బిగ్ బాస్ అనేసి, సో అప్పటికప్పుడే రాసి చేసిన వీడియో. సో వాళ్ళు షాక్ అయ్యారు, నిజంగా 1 hourలో రాశారు స్క్రిప్ట్ అని. అవునండి, నాకు వచ్చిన నా ఫోర్టే కదా, బ్రెడ్ అండ్ బటర్ అదే కదా అని చేసా. అందుకే సీరియస్ ప్రొఫెషన్ ఉన్నా కూడా ఈ కామెడీని అఫెండ్ అవ్వకూడదు బేసిక్గా. దీన్ని సరదాగా ఏదైనా కానీ సరదా, నలుగురు కూర్చొని అరే భలే ఉందిరా వీడియో, ఇప్పుడు కూడా అందరూ అరే వెరీ గుడ్ వీడియో, ఆడిషన్ వీడియో చాలా ఉన్న వాళ్ళల్లో ది బెస్ట్ వీడియో మీదే అన్నట్టుగా చెప్తున్నారు మా కంటెస్టెంట్స్ కూడా. ఓకే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అట్లాగే ఫస్ట్ కాల్ వచ్చిన తర్వాత మీ ఆడిషన్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? ఫస్ట్ అప్లోడ్ చేసిన ఒక 5-6 daysకి కాల్ వచ్చింది, మేము ఇలా బిగ్ బాస్ టీమ్ కాల్ చేస్తున్నాం అంటే. నేను షాక్ అయిపోయా, ఏంటి నిజమా అని. అవునండి, మీకు ఒక 30 minutes ఒక వీడియో కాల్ ఉంటుంది, సైకోమెట్రిక్ వీడియో కాల్. ఓకేనే, జూమ్ కాల్ లింక్ ఇచ్చారు, జాయిన్ అయ్యాను. ఒక 30 minutes వాళ్ళు కనబడరు, నేను మాత్రం కనిపిస్తాను. మీకు ఏది ఇష్టం లేదు, మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏంటి, మీ జాబ్ గురించి ఏంటి, ఫ్యామిలీ గురించి ఏంటి, ఇలాగా చాలా క్వశ్చన్స్. 30 minutes ఎగ్జాక్ట్గా టైమర్ ఉంటుంది, దాని తర్వాత ఆటోమేటిక్ కట్ అయిపోతుంది కాల్. సో దాంట్లో మొత్తం నా పర్సనాలిటీ గురించి తెలుసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఒక 1 weekకి ఈమెయిల్ వచ్చింది, మీరు ఇలాగా నెక్స్ట్ రౌండ్ గ్రూప్ డిస్కషన్కి క్వాలిఫై అయ్యారు, August 3rd. సో ఎన్ని రౌండ్స్ మొత్తం? ఫస్ట్ వచ్చేసి నార్మల్ 30 minutes కాల్. ఫస్ట్ 200 members కాల్ చేశారంట, అందరికి నార్మల్ కాల్. దాంట్లో నుంచి ఒక అందరికి వీడియో కాల్ వచ్చాక 90 members జీడీకి రమ్మన్నారు అన్నపూర్ణ స్టూడియోలో. అది August 3rd జరిగింది 90 members. దాని తర్వాత మీరు అగ్ని పరీక్ష ఏదైతే చూసారో 44, అక్కడి నుంచి మీరు చూసారు. ఆ 44 నుంచి 22, 22 నుంచి 15, 15 నుంచి 13, దాని తర్వాత ఇప్పుడు 6 ఇంటి లోపలికి వెళ్ళారు. సో ఇన్ని స్టెప్స్ అయితే అయినాయి. ఓకే. సో అండ్ అలాగే ఇప్పుడు మీరు ఆన్ స్టేజ్ ఇచ్చారు కదా ఆడిషన్ జ్యూరీ ముందు. సో అది ఒక్కొక్కళ్ళని హాఫ్ అన్ అవర్, 1 hour, 1 hour కంటే ఎక్కువ 2 hours కూడా జరిగినాయి కొంతమందికి. 2 hours, కొంతమందికి 1 hour 45 minutes, కొంతమంది ఓన్లీ 10 minutes. డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్ అండ్ డిపెండ్స్ ఆన్ ది కంటెంట్ దే ఆర్ గివింగ్. ఓకే. ఓకే. ఎందుకంటే కొంతమంది ఫేక్ ఉండొచ్చు కదా, సో ఆ ఫేక్ని వాళ్ళు బయటికి తీసుకురావడానికి, నిజమా కాదని టెస్ట్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది జెన్యున్గా ఉంటే 20 minutes, హాఫ్ అన్ అవర్, అసలు కంటెంట్ లేకపోతే 10 minutes. డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్. ఆ షూట్ కూడా మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే నైట్, ఫస్ట్ డే ఏమో 10 to night 12 అయింది. నెక్స్ట్ డే ఏమో మార్నింగ్ 10 to night 4:30. సో నా నెంబర్ 43, 44లో నా నెంబర్ 43. నా ఆడిషన్ నైట్ 3:45 అయింది. మేము స్టూడియోకి మాత్రం మార్నింగ్ 7కే వచ్చాం. సో అలాగా 2 days అయితే అయిపోయింది. మీకు 3 episodes వచ్చాయి అది. సో అది డిపెండ్, నాది 20 minutes అయింది, మీరు 1 minute చూసుంటారు. సో అంటే మిమ్మల్ని ఎన్సెప్ట్ చేశారు? అది 20 minutes అయింది. సో 20 minutesలో ఒకటి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు లా చేశారు కాబట్టి అండ్ అలాగే మీరు 3 characters చేస్తున్నారు కాబట్టి నవదీప్ గారితో మాట్లాడేటప్పుడు తాత క్యారెక్టర్లో మాట్లాడాలి, బిందు గారితో మాట్లాడేటప్పుడు సన్ క్యారెక్టర్లో, అభిజిత్ గారితో ఫాదర్ క్యారెక్టర్తో మాట్లాడాలి. క్వశ్చన్స్ మాత్రం జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎవరు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్యారెక్టర్లో ఉండి మాట్లాడని చెప్పారు. వాళ్ళు ఆడిషన్ వీడియో చూసి అలా ఆడిషన్ చేసి ఉంటారు. కానీ వీళ్ళు అడగడం లా క్వశ్చన్స్ అడిగారు.
సో లా అనేది సీరియస్ టాపిక్. అవును అవును. సో బట్ అది కాన్షియస్లో వచ్చేసాను వెంటనే, అరే లా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇదేమో కామెడీ క్యారెక్టర్స్, ఎవరిని అఫెండ్ అవుతారేమో అనేసి ఫస్ట్ ఆ కాన్షియస్ వచ్చేసింది నాలో. ఓకే. దాని తర్వాత నేను ఎప్పుడు రూమ్లో రీల్స్ చేస్తుండేవాడిని. సడన్గా ఎంతమంది కెమెరా పెద్ద పెద్ద జడ్జెస్, వాళ్ళు విన్నర్స్ కదా అవును అవును. బిగ్ బాస్, కొంచెం ఆ కాన్షియస్ కూడా ఉండే. బట్ శ్రీముఖి గారు పక్క నుండి ఎంత ఫ్రెండ్లీ అయిపోయారంటే, కనపడంగానే అరే కమాన్ నాగా, అరే ఏంటర్ నువ్వు అని అంత ఫ్రెండ్లీ ఉండేసరికి కొంచెం కేక్ వాక్ అయిపోయింది నాకు. ఆ కేక్ వాక్ అయినా కూడా లా క్వశ్చన్స్ అడిగారు, కామెడీ చేయాలి అండ్ అలాగే కెమెరా కాన్షియస్ ఉండే. సో నేను మాడ్యులేషన్ చూపించలేకపోయాను, ఫాదర్ క్యారెక్టర్ అంటే ముసలిలాగా చేయలేకపోయాను. అందుకే అభిజిత్ గారు ఫస్ట్ రెడీ చేశారు, లేదండి నేను ఎందుకు కన్విన్స్ అవ్వలేదు, మీరు సేమ్ అదే మాడ్యులేషన్ మెయింటైన్ చేస్తున్నారు. బిందు గారు కూడా సేమ్ రీజన్తో చేశారు. బిందు గారు ఎత్తుతుంటే, బిందు గారు ఆగండి, బార్గెన్ చేద్దాం, మీకు ఏం కావాలో చెప్పండి చేస్తా అని చెప్పాను. అప్పుడు అభిజిత్ గారు అడిగారు, ఏంటి బార్గెన్ చేస్తున్నారు, మీరు నా బిజినెస్ చేశారని అడిగారు. అవునండి, నేను ఒక చిన్న స్టార్టప్ రన్ చేశాను, ఒక 3.5 years రన్ చేశాను. ఓ యువర్ బిజినెస్ మ్యాన్, వెరీ గుడ్ అన్నారు. బట్ ఎనివే బిందు గారు రెడ్డి ఇచ్చారు. ఇంకా నవదీప్ గారు, ఏంటంటే నాకు అర్థం కావట్లేదు, మేమేమో అలసిపోయాం అంటే చాలాసేపటి వెయిట్ చేస్తున్నాము, మీరేమో అసలు చూపించలేకపోతున్నారు. మీరు అడుగుతున్నారు కదా, మీకు ఛాన్స్ ఇస్తాను, నెక్స్ట్ హోల్డ్లో పెడతాను, మీరు కనుక పర్ఫామ్ చెప్తే యూ ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు ఎలిమినేటెడ్ అన్నారు. అవును అవును. సో ఆ గ్రీన్ యూజ్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చి 2 stars సంపాదించాను. అంటే ఖచ్చితంగా మీరు టాప్ 5లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఏం చేస్తాం. ఎందుకంటే మనం షో పరంగా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చాలా మంది టీం ఉంటుంది, వీళ్ళని పెడితే ఈ కంటెంట్ రావచ్చేమో అనేసి వాళ్ళు నన్ను తీసారని బాధ కాకపోయినా కానీ నేను కూడా షో పరంగా చూసుకోవాలి. నా గురించి చూసుకుంటే సెల్ఫిష్ అయిపోతాను, వాళ్ళు నా గురించి చేయకూడదు. దే హ్యావ్ టు మేక్ షో సక్సెస్ఫుల్. సో వాళ్ళు ఏం ఆలోచించి తీసుకున్నారో కుడోస్ టు దెమ్, థ్యాంక్ యూ. బట్ నాకు ఇంత మంచి స్టోరీ ఇచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్. అండ్ ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేశారు, లైక్ అంటే అంతమంది, ఆ లైట్లు, ఆ జనాలు, ఆ జ్యూరీ, మళ్ళీ తర్వాత 15 మెంబర్స్తో పోటీ పడడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఇదంతా అలవాటు అవ్వడానికి, లేకపోతే అంతమందితో పోటీ పడడానికి, మాట్లాడడానికి ఎంత టైం పట్టింది మీకు? యాక్చువల్లీ షూట్ 1 weekలో అయిపోయింది. ఆ 1 week నాకు ఫుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్. నేను నో తెరిస్తే దగ్గు, అంతా ఎడిటింగ్లో లేపేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ బిగ్ బాస్. సో అందుకే ఎక్కువ మాట్లాడకపోయాను. స్టార్టింగ్ మీరు 10 episodes చూస్తే నాకు మాటలు ఏమి ఉండవు, ఎందుకంటే నో తెరిస్తే దగ్గు, జలుబు. సో లాస్ట్ ఎపిసోడ్లో కొంచెం మాట్లాడాను కానీ, బట్ అది కూడా ఫసక్. సో అండ్ అక్కడ బేసిక్గా అందరూ వచ్చిన పోటీ కోసమే, ఆ విజిబిలిటీ కోసం, వాళ్ళ కెరీర్ కోసం. సో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పోటీ ఉంటే గట్టిగా మాట్లాడతారు, అరుస్తారు, అండ్ టాస్క్లు చాలా గట్టిగా పర్ఫామ్ చేస్తారు. సో ఫస్ట్లో అంటే బేసిక్గా ఆన్ ది కెమెరా కాకపోయినా మేము వెయిటింగ్ హాల్లో చాలాసేపు స్పెండ్ చేస్తుండే. సో చాలా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయాము, పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నాము. ఎప్పుడైనా ఐస్ బ్రేకింగ్ అయితేనే బాగా మాట్లాడగలుగుతాం. ఐస్ బ్రేకింగ్ అవ్వకుండా మనం ఏమైనా మాట్లాడితే అవతల దాని పాయింట్ తీసుకొని స్టేజ్ మీద ఏమైనా హైలైట్ చేయొచ్చు అన్న కాన్షియస్ చాలా మందికి ఉంటుంది. బట్ ఎనీవే మంచిగా నాకైతే కేక్ వాక్ అయింది, మంచి ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాను, బాగా మాట్లాడాను, టాస్క్ కూడా బాగా ఆడాను. 3-4 daysలో అంతా ఐస్ బ్రేకింగ్ అయిపోయి మెల్లిమెల్లిగా పికప్ తీసుకుంటే, అందుకే నా జర్నీ కూడా 0 నుంచి మీకు కనబడండి ఫస్ట్ 3-4 episodsలో అలా లెగ్సింది మన జర్నీ. సో 4 daysలో బ్రేకప్ అంటే ఐస్ బ్రేక్ అయిపోయి మంచిగా పుంజుకున్నాను అనమాట. ఓకే ఓకే. సో అంటే ఇంతకుముందు అంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ 2-3 episodes అయిపోయిన తర్వాత మీరు ఒక టాస్క్తో హైలైట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ సాంగ్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. మెయిన్గా 2 టాస్క్లు, ఒకటి వచ్చేసి ఆ షాక్ది యాక్చువల్ చాలా జరిగింది, మీకు ఒకటి కొంచెం చూపించారు. అండ్ దాని తర్వాత వ్యాక్సిన్ టాస్క్. ఆ వ్యాక్సిన్ టాస్క్ అసలు నాది కాదు పాపం, అది శ్రీతేజ గారు ఎవరైనా సెలెక్ట్ చేసుకోమంటే పాపం ఎవరికి ఆ చెస్ట్ హెయిర్ లేకుండే, అందరు వ్యాక్సిన్ చేసుకొని వచ్చారు ముందే. లక్కీగా అది నాకు వచ్చింది, ఉన్న వాళ్ళతో నాకు కొంచెం ఎక్కువ హెయిర్ ఉండే, సో అది నాకు వచ్చింది, అది నాకు అడ్వాంటేజ్ అయింది. అక్కడ కూడా చాలా ఎడిటింగ్లో పోయింది అనమాట. అక్కడ ఏంటంటే వ్యాక్స్ చాలా హీట్ అవ్వాలి, హీట్ అయితే నాకు సరిగ్గా అతుక్కోదు అండ్ రాదు. అక్కడ చాలా చల్లగా ఉంటుంది, వెరీ కూల్, ఎంత చేసినా హీట్ అవ్వట్లేదు. సో అందులో నాకు వ్యాక్సిన్ ఫస్ట్ టైం కాబట్టి రివర్స్ తీయాలని తెలియదు. సో ఎలా పడతారు తీస్తే సగం వస్తుంది, బ్లడ్ వచ్చేస్తుంది. అండ్ శ్రీముఖి గారు ఏం చెప్పారంటే మొత్తం తీయాలరా హెయిర్, కొంచెం కొంచెం కాదని చెప్పారు. ఇంకా ఇలా అవ్వట్లేదురా బాబా అని నేను ఏం చేశానంటే 2 అతికిచ్చేసుకోవడం, 2 ఒకేసారి పీకడం, అవన్నీ మీకు ఎడిటింగ్లో పోయినాయి. సో అది చూసారు జడ్జెస్, టాస్క్లో ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఎంత జెన్యూనిటీ చూపిస్తున్నారు. అండ్ అలాగే షాక్ది అది 4 times ఆగిపోయింది మషిన్, అది ఒకటేసారి చూపించారు. అది కూడా బిందు గారు నొక్కినప్పుడు చూపించారు. మీకు అక్కడ చూస్తే 4 sheets ఉంటాయి. సో అది రిమోట్ ఆపరేట్ చేయడం ముగ్గురు ఆపరేట్ చేస్తున్నారు? లేదు, ఇద్దరు. ఫస్ట్ 3 sheets ఉన్నప్పుడు నవదీప్ గారు నాకు ఆపరేట్ చేశారు, లాస్ట్ షీట్ కి బిందు గారు వచ్చారు. అలా ఉందన్నమాట. సో నవదీప్ గారు చేస్తున్నప్పుడు
నవదీప్ గారు నా లైన్ ఆఫ్ సైట్లో ఉండే. ఆయన నొక్కినప్పుడు అది గ్రీన్ లైట్ వెలుగుద్ది, అది నా ఒక్కడికి కనిపించింది. ఆయన నొక్కుతున్న అది లైట్ వెలగట్లే. సో నేను ఆపేసా టాస్క్ 3 times. నవదీప్ గారు ఆపేసాను, సార్ వెలగట్లేదు, షాక్ కొట్టట్లేదు అని ఆపేసా. నవదీప్ గారు ఇంకొచ్చి రిమోట్ కొట్టి ఇలా చేసి మళ్ళీ అలాగా జరుగుతుంటే దాని తర్వాత బిందు గారు వచ్చి చేశారు, అప్పుడు కూడా అయిపోయింది. సో అదే క్రిష్ గారు అండ్ అభిజిత్ గారు, అరే నువ్వు ఆగిపోయిన టాస్క్ ఆపావు, నీకు అడ్వాంటేజ్ ఉన్నా నువ్వు వాడుకోలేదు. అదే మీకు చాలా అడ్వాంటేజ్ అయింది ఇక్కడ తీసుకురావడానికి. అది కూడా హానెస్టీ అదే నాకు, రీజన్. యా ఆ రీజన్ హానెస్టీ అనే పాయింట్ హైలైట్ అయింది అనమాట. నైస్. అండ్ దాని తర్వాత ఇప్పుడు కొండలో ఫొటోస్ పెట్టి అది ఆడారు కదా, అదేనా లేకపోతే ఇది నాగబాబు కాట వేసిన 12 చాక్లెట్ బాక్సెస్. 12 చాక్లెట్ బాక్సెస్, ఎస్. సో ఆ 12 చాక్లెట్ బాక్సెస్ నుంచి ఇంకా నాగా 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 ఎక్కడ చూసినా నాగానే. యాక్చువల్లీ అది అక్కడ నాకే ఎందుకు ఇచ్చారు 12 బాక్స్ టాస్క్ అంటే, ఎప్పుడైతే ప్రీవియస్ టాస్క్లో ఎవరైతే లీడర్ గెలుస్తారో వాళ్ళు నెక్స్ట్ టాస్క్లో ఆటోమేటిక్ లీడర్ అయిపోతారు. సో నాకు ప్రీవియస్ టాస్క్లో MVP వచ్చింది, ఫస్ట్ స్టార్ వచ్చింది. సో నాకు 12 బాక్సెస్లో నేనే వచ్చాను అనమాట. అప్పటి నుంచి ఎవ్రీ ఎపిసోడ్ మీకు 7 hours షూట్ ఉంటుంది మాకు, ఒక్కొక్క ఎపిసోడ్ అప్రాక్సిమేట్లీ. సో నాగబాము కాటేసింది అనేసి ఎవ్రీ ఎపిసోడ్ ఒక 100 సార్లు ప్లే చేశారు. మీకు మాత్రం మహా అయితే 2-3 times వినిపించుంటది. సో అది ఆ ఎపిసోడ్ లో మొత్తం ఈ పాట వినిపించింది, ఆ ఎపిసోడ్ లో మొత్తం వినిపించింది. దాని తర్వాత కొంచెం తగ్గించారు మీకు టెలికాస్ట్ లో. సో ఆ నాగబాము కాటు వేసింది. యాక్చువల్లీ నేను లాస్ట్ ఎపిసోడ్ చెప్పాను, అయ్యా నేను విషయం లేని పాముని, నాకే అందరు కాటేస్తుంటారు అని చెప్పడం జరిగింది. బట్ ఇట్ వాజ్ వెరీ హైలైట్. నాకు మేబీ ఒకవేళ ఆ టాస్క్ జరిగాక మీరు నెగిటివ్ అయిపోయారేమో, ఎందుకంటే ఆ టాస్క్ అలాంటిది. నేను ముగ్గురిని సంచాలక చేయాలి, అఫ్ కోర్స్ అది సంచాలకం చెప్పకుండా ఆటలో అట్టుపడని చెప్పారు, ముగ్గురిని లీడర్ చేయాలి. ఇట్స్ అ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే నా మీద, ఎందుకంటే నాకు చాలా ర్యాపో పెరిగిపోయింది ఆఫ్ ద స్క్రీన్, నా మీద చాలా మంది హోప్ పెట్టున్నారు కాబట్టి అందరు నాకే ఇచ్చాడు. అరే ఉన్నది ఇద్దరు, ఒకటి నేను పెట్టుకోవాల్సింది, నేను పెట్టుకోకపోతే డమ్ అయిపోతా అక్కడ. నేను పెట్టుకొని ఎవరికైతే లీడర్ ఇవ్వలేదో వాళ్ళని నా టీంలో పెట్టుకొని ఆడదాం అనుకున్నా. స్వాప్ చేస్తారు నాకు తెలియదు కదా, అదో ట్విస్ట్ మళ్ళీ. సో ఎవరైతే లీడర్ ఇచ్చామనుకున్నారో ఒకళ్ళు దివ్య గారేమో నాకు ఇవ్వలేదు అనుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు, నేను దివ్య గారికి ఇచ్చా. సో అలాగా అది, సో నాకు ఇచ్చారు అనేది ఎవరికైతే ఇవ్వలేదో అందరు నాకు, అసలు అందరూ కూడా ఎంత పాజిటివ్ గా నాకే ఇచ్చి ఉంటారు. ఎందుకంటే అందరితో అంత మంచిగా ర్యాపో పెరిగింది. అవును అవును అవును. అంత ఎవరైతే ఇవ్వలేదు ఉన్నారో వాళ్ళందరూ నాకే కాటేసి, అందులో వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కూడా కాటేసాడు మీకు అని చెప్పడం వల్ల వీళ్ళు నిజంగానే మనసులో పెట్టేసుకొని అది చాలా నెగిటివ్ అయిపోయింది మీకు. అలా కొంచెం ఈవెన్ హరీష్ గారు కూడా అయితే పాపం ఆయన నెంబర్ 1 ఇచ్చాను ఆయనకి. అక్కడ ఏంటంటే ఒక్కొక్క స్మైలీ ఒకటి యాంగ్రీ స్మైలీ, ఒకటి క్రైయింగ్ స్మైలీ, హ్యాపీ స్మైలీ. అప్పుడు శ్రీముఖ్ గారు చెప్పాను నాకు, అరే నాగా స్మైలీతో సంబంధం లేదురా, నువ్వు చేయాల్సింది ఒకటే, ముగ్గురిని గేమ్లో తీసారు, ముగ్గురికి లీడర్ ఇవ్వాలి, ఆ 6 మీద ఫోకస్ పెట్టన్నారు. మిగతా స్మైల్ ఎవరికి ఇచ్చిన అంటే హరీష్ గారికి నెంబర్ 1 ఇచ్చాను. ఆయన పాపం అలిగారు అనమాట, నాగా నువ్వు నా దగ్గర మంచోడా నటించొద్దు అన్నారు. అయ్యో హరీష్ గారు అలా ఏం లేదని చెప్పాను, బట్ ఆయన తీసుకోలేకపోయారు. తర్వాత ఆయన వచ్చి అయ్యో మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, సారీ నాగారని చెప్పారు ఆయన. ఇది ఒక 4 episodes తర్వాత. నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చుకోలేదు, ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. దే హ్యాస్ టు అండర్స్టాండ్ అక్కడ ఏం జరిగింది అనేది తర్వాత అర్థమైంది అందరికి. ఓహో ప్రసన్న నాకు ఎందుకు ఇచ్చాను ఆ రోజు, దివ్య గారికి ఎందుకు ఇచ్చాను, వ్యాలిడ్ రీజన్ ఉండడం వల్ల ఓహో అందుకు ఇచ్చాడా, అరే నాగా సూపర్ నాగా నువ్వు అనేసి అప్పుడు అందరు నా ఫ్రెండ్స్ అయిపోయారు, ఇంకా క్లోజ్ అయిపోయారు. అండ్ దాని తర్వాత ఇంకొక హౌస్లోకి వెళ్ళడానికి ఎవరు డిజర్వ్ ఎవరు అన్డిజర్వ్ అనేది కూడా జరిగింది. వర్తి అన్వర్తి అది కూడా జరిగింది కదా. సో దాని త్రూ మళ్ళీ మీకు మనీష్ గారికి లేకపోతే మీకు హరీష్ గారికి. హరీష్ గారు నాకు ఏం జరగలేదు, అది ఎడిటింగ్ లో చూపించారు మీకు అంత, అది ప్రోమోలో అలా వచ్చింది. కానీ ప్రోమో చూడగానే నాకు కమెంట్స్, హరీష్ గారు ఎందుకు వేసావు అది, అరే మీరు ఎపిసోడ్ మొత్తం చూడండి భయ్యా, మీరు ఎంత రియాక్ట్ అవ్వకండి అని చెప్పాను. మనీష్ గారు వచ్చి నాకేసారు, మనీష్ గారు నాకేసి ఇలాగా ఎందుకంటే నీ గేమ్ చాలా ప్రెడిక్టబుల్ ఉందని చెప్పారు, అండ్ నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అన్నారు. నేను ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడాలంటే 12 బాక్సెస్లో లీడర్ నా ఫ్రెండ్స్కే ఇస్తుండే కదా. అంతకుముందు నా టీం ఎవరైతే శ్రీజ గారు, ప్రియా గారు, అనుష గారు, హరీష్ గారు వీళ్ళకే ఇస్తుండే సేఫ్గా ఆడాలనుకుంటే. కానీ అలా కాదు, ఎవరికైతే ఆ రోజు అవసరం ఉందో ప్రూవ్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సేఫ్ గేమ్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమంటే ప్రెడిక్టబుల్ గేమ్ అన్నారు. అసలు బిగ్ బాస్ అనేది అన్ప్రెడిక్టబుల్ గేమ్. ఎవరు గెలుస్తారో తెలియదు, టాస్క్ ఎవరు ఓడిపోతారో తెలియదు, ఎవరు కోప్పడతారో తెలియదు, ఎవరు బాధపడతారో తెలియదు. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ గేమ్. నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేది కూడా ఎవరికి తెలియదు. ఈవెన్ హరీష్ గారు కానీ మనీష్ గారు ఎవరు రియాక్ట్ అవుతారో అన్ఎక్స్పెక్ట్ తెలియదు. ఆయన ఆ పాయింట్ ఎందుకు వేసేది మనకు తెలియదు. బట్ అన్వర్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారంటే నీ గేమ్ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది, సేఫ్ ఆడుతున్నట్టే. నేను సేఫ్ ఆడలే, నేను సేఫ్ ఆడుంటే డిఫరెంట్గా ఉంటుండే. నా మీద చాలా నెగిటివ్ అయిపోయినా కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే సేఫ్ కదా.
నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే. అవును. మీ థాట్ మీకు వదిలేసా, మీరు ఏమైనా అనుకుంటారా భయ్ అని వదిలేసా. నేను ఎవరికి ఇచ్చి సంజాయిషి ఇచ్చుకోలే. అవును. అవును. వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సో అది మరి ఆయన నాతో ఎంత చూసారో తెలియదు. అండ్ అన్వర్ది ఇచ్చాక నేను ఏం చెప్పాను, అయ్యా నేను హానెస్ట్గానే ఆడతాను, నేను మోసం చేసిన అబద్ధం చెప్పిన మొహంలో కనబడిపోద్ది, నేను అసలు నిద్రపోలేను, మొహం చూడలేను మనిషిది, ఐఎమ్ నాట్ దట్ పర్సన్. సో నేను హానెస్ట్గా ఉంటా. అది నన్ను ఎంత దూరం తీసుకెళ్తానని నాకు తెలియదు. ఈ గేమ్లో నేను ముందుకెళ్తానా ఆగిపోతానా ఇంత హానెస్ట్గా ఉంటే. హానెస్ట్గా ఉన్నాను కాబట్టి నాకు లీడర్షిప్ MVP వచ్చింది. ఎందుకంటే అక్కడ ఓట్ అప్పీల్ ఇవ్వాలి నేను ఫస్ట్. యాజ్ ఎ లీడర్గా నాకు పవర్ ఉంది. ఓట్ అప్పీల్. శ్రీజ ఏమో వద్దన్నారు. మనం 3 పాయింట్స్ ఇచ్చింది ఆ గేమ్లో. తనంతటి తానే నాకు ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చింది కదా అనేసి వేరే వాళ్ళకి ఇవ్వమంటే హరీష్ గారికి ఇచ్చాను. ఆయన ఒక పాయింట్ తెచ్చారు. హరీష్ గారు ఏమన్నారంటే ఆయన ఒక రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల ఆ గేమ్లో ఎలా అంటే రాంగ్ ఆన్సర్ చెప్తే నెక్స్ట్ రౌండ్లో మాకు ఛాన్స్ పోతుంది. సో నా వల్ల ఒక ఛాన్స్ కూడా పోయింది కదా, నాకు వద్దులేండి నాగగారు అన్నారు. సో మీరు బాగా లీడ్ చేశారు కదా, మీరు తీసుకోండి అని చెప్పిన తర్వాత నేను తీసుకోబోతుంటే ప్రియా గారు నాగగారు నాకు కావాలి అన్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఛాన్స్ ప్రియా గారిది. ఇది ఆ స్కూటీ, ఆ గుర్రాల దగ్గర స్కూటీ, ఆ ఆర్ట్. సరే శ్రీజ పాయింట్ తెచ్చింది కదా, లాస్ట్ పాయింట్ రావాలి మనకి, టై అయిపోకూడదు అనేసి నేను ప్రియా గారు శ్రీజకి ఇద్దామని అనుకుంటున్నా అంటే ఓకే నాగగారు అన్నారు. సో ప్రియా ఆపర్చునిటీ నేను లాక్కున్నాను కాబట్టి సరే మనం ఓట్ అప్పీల్, నేను ఎలాగో పాయింట్ తారే, ఓట్ అప్పీల్ నేను తెచ్చుకుని వేస్ట్ కదనేసి ప్రియా గారికి ఇవ్వడం జరిగింది. సో అంత ఆలోచించిన వాడిని, అంత హానెస్ట్గా ఉన్నవాడిని గేమ్లో నా అవసరం ఉందా లేదా అనేది బిగ్ బాస్ డిసైడ్ చేయాలి, వాళ్ళ టీం డిసైడ్ చేయాలి. మనీషో నేను డిసైడ్ చేయకూడదు. అందుకే చెప్పాను నా హానెస్టీ ఇంతే, నేను ఇంత దూరం వెళ్తా అనేది జనాల చేతిలో వీళ్ళ చేతిలో ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు హరీష్ గారు వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది, బికాజ్ ఆయన అందరిలా కాదు, ఆయన కొంచెం యూనిక్ అని చెప్పొచ్చు. శ్రీజ వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. మనీష్ వెళ్ళడానికి నాకు పెద్ద రీజన్స్ ఏం అనిపించలేదు. అండ్ పవన్ కళ్యాణ్ ఓకే పర్వాలేదు. అండ్ డీమాన్ పవన్ కూడా తను ఫిజికల్ టాస్క్లు ఆడతారు కానీ మాటలు చాలా తక్కువ అని చెప్పి అలా అనిపించింది. సో అంటే ఇప్పుడు వెళ్ళిన ఈ 6 మెంబర్స్లో మీ ప్రకారము ఎవరు డిజర్వ్, ఎవరు అసలు వీళ్ళు వెళ్ళి కూడా వేస్ట్ అని చెప్పడానికి ఎవరు? అక్కడ ఉన్న 13 మంది డిజర్వ్ అండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎన్నో లక్షల మంది దాటుకుంటూ వచ్చాం, అంత ఈజీ కాదు. అన్ని రౌండ్స్ క్రాస్ చేసాం, డైరెక్ట్గా టాప్ 13లోకి రాలేదు. అన్ని రౌండ్స్ క్రాస్ కూడా ఎవరో వర్త్ అయితే ఉంది అందరిలో. అండ్ ఇక్కడ ఎవరైతే 6 వెళ్ళారో 3 జడ్జెస్, 3 ఓటింగ్. పవన్ కళ్యాణ్ గారు అండ్ డెమోన్ పవన్ బ్రో అండ్ ఇంకొకరు ఎవరు వెళ్ళారు, ప్రియా, వీళ్ళు 3 ఓటింగ్ ద్వారా వెళ్ళారు, ఓటింగ్ త్రూ వెళ్ళారు. సో వాళ్ళకి ఓటింగ్ పడింది, పీపుల్ వాళ్ళు నచ్చారు, సంథింగ్ ఏదో వాళ్ళకి ఓటింగ్ పడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ జడ్జెస్ ద్వారా వెళ్ళింది హరీష్ గారు, మనీష్ గారు అండ్ శ్రీజ గారు. సో అందరికీ పడుతుంది. ఈవెన్ మనీష్ గారు కూడా ట్రై చేశారు. అతను అన్ని నెగిటివ్ ఎల్లో కార్డ్ వచ్చి చాలా ఫేస్ చేసి లూజర్ 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 అని పడి చాలా చేసినా కానీ ఫైనలీ ఆ ఎల్లో కార్డు పోగొట్టుకున్నాడు, స్టార్ తెచ్చుకున్నాడు. బట్ ఓకే, ఎవరి వర్త్ వాళ్ళకు ఉంది. ఎండ్ ఆఫ్ ది డే నా పర్సనల్ చూసుకుంటే అది నేను చెప్పలేను, నేను నన్ను నెంబర్ 1లో పెట్టుకోవచ్చు కదా నేను. సో అది ఇట్స్ నాట్ నెసెసరీ, అది నా ఒపీనియన్, ఇట్స్ అన్నెసెసరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షో అనేది ఇంపార్టెంట్. అందరం మనం షోయే చూస్తున్నాం. ఆ షోలో ఇప్పుడు సపోజ్ 6 వెళ్ళారు, పర్ఫామ్ చేయకపోతే షో చూడరు ఎవరు. సో బిగ్ బాస్ అది ఆలోచిస్తుంది, వీళ్ళు పెడితే వీళ్ళు అక్కడ ఏం చేయగలరు, గేమ్ మార్చగలరా, ట్విస్ట్ చేయగలరా, అభరణం వేయగలరా, హానెస్ట్గా ఆడగలరా. సో గేమ్ని వాళ్ళు ఎలా క్యారీ చేస్తారనేది వాళ్ళు ఏదో ఆలోచించుంటారు. పెద్ద టీం అది, చాలా మంది ఆలోచించి తీసుకున్నారు కాబట్టి ఈ 6లో ఏదో ఉందని చూసే తీసుకుని ఉంటారు. అండ్ అలాగే 3 ఓటింగ్ వెళ్ళారు కాబట్టి ఆ హానెస్ట్ ఓటింగ్ పడ్డాయి కాబట్టి తీసుకుంటారు. వాళ్ళు అది కరెక్టా కాదా అనేది ఇప్పుడు కూడా మళ్ళీ ఆడియన్సే ఫైనలైజ్ చేయాలి. అరే ఓటేసి పంపించాము, ఆడుతున్నారు లేదా అనేది జనాల చేతిలోనే ఉంది, నా చేతిలో ఏమీ లేదు. నా దృష్టి నా ఒపీనియన్లో అందరు వర్ది. వాళ్ళు ఓటింగ్ పడ్డాయంటే ఏదో ఉందనే కదా, జనాల్ని మెప్పించారు, ఆ ఓట్లు పడేలాగా చేయించుకున్నారు, ప్రయత్నించారు. చాలా కష్టం ఓట్లకు పడ్డం, ఎందుకంటే అందరూ కామన్ మ్యానే. కొంతమందికి ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఆల్రెడీ ఆడియన్స్ ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది ఓటింగ్ పడ్డాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దమ్. నేను అదే చెప్పాను, నేను ఒక రీల్ పెట్టడం జరిగింది. చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు వేరే కంటెస్టెంట్స్కి, వాళ్ళకి నేను చెప్పా, అరే అందరు కష్టపడ్డారు, ఎవరి కష్టం వాళ్ళకి. చాలామంది చెప్పుకుంటున్నారు బాధలు కష్టాలు, కొంతమంది చెప్పుకోవట్లేదు. మీరు నెగిటివ్ పెట్టకండి, ఇప్పుడు గేమ్ చూడండి, మీకు నచ్చితే ఓటేయండి, లేదంటే అది మీ ఇష్టం అని చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏదైతే ఇది అగ్ని పరీక్ష జరిగిందో ఇందులో 50% స్క్రిప్టెడ్, 50% రియాలిటీ ఉంటుందని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు.
అంటే ఇప్పుడు మీరున్నారు. మీరు ఎవరితో గొడవ పెట్టుకుంటే ఎక్కువ కంటెంట్ రావచ్చు. లేకపోతే మీరు ఎవరితో మాట్లాడితే మీకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ రావచ్చు. ఇలాంటి డిస్కషన్స్ లేకపోతే మీరు ఎవరితో టాస్క్‌లో పార్టిసిపేట్ చేస్తే మీకు గొడవలు అవ్వచ్చు. ఇలాంటివన్నీ ముందే చెప్తారు అని చెప్పి చెప్పరు. హ్మ్. అదేం ఉండదు. హ్మ్. సో ఇందులో ఎంతవరకు స్క్రిప్టెడ్ ఉంటుంది? ఎంతవరకు రియాలిటీ ఉంటుంది? యాజ్ ఎ కంటెస్టెంట్గా మాకు జీరో, అసలు ఏం చెప్పరు, ఈ నథింగ్. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 3 గ్రీన్ యాపిల్స్ టాస్క్ ఉంది. నేను అవును. అవును. షకీబ్, మనీష్ లీడర్ అయ్యాం. హ్మ్. అవతల వాళ్ళకి డాలియాకిను, పవన్ కళ్యాణ్కి 2 బనానాస్ వచ్చాయి, సేమ్ ఫ్రూట్స్. హ్మ్. సో అయితే వాళ్ళిద్దరు ఒక టాస్క్, వాళ్ళిద్దరిని లీడర్ చేసి టాస్క్ పెట్టచ్చు, మా ముగ్గురిని లీడర్ చేసి టాస్క్ పెట్టచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి బిగ్ బాస్కి. హ్మ్. అది స్క్రిప్ట్ ఉంటుంది. అరే ఓకే, వీళ్ళు ముగ్గురు వచ్చారు కదా, సో వీళ్ళిద్దరు పడ్డారు కదా దీంట్లో, వీళ్ళు ముగ్గురు టాస్క్ పెడితే ఏం బయటకు వస్తుంది, ఓకే. ఓకే. అది స్క్రిప్ట్ ఉండొచ్చు. హ్మ్. హ్మ్. సపోజ్ ఈ గ్రీన్ యాపిల్స్ వేరే వాళ్ళకి వచ్చేసి, మేము ముగ్గురు కావండి వేరే వాళ్ళకి వచ్చేసి ఉంటే, ఆ 2 బనానాస్ వీళ్ళకి వచ్చాయి కదా, అరే వీళ్ళ నుంచి కంటెంట్ తెద్దాం, హ్మ్. అది స్క్రిప్ట్ ఉండొచ్చు. హ్మ్. అంతేగాని యాజ్ ఎ కంటెస్టెంట్గా మీరు వీళ్ళతో గొడవపడాలి అది ఏం ఉండదు. ఓకే. మా కంటెస్టెంట్స్ మాకే సపోజ్ మనీష్ గారు నాకు అన్వర్ది చేశారు, హ్మ్. అది కంటెంట్ చేశారని కాదు కానీ అది ఎందుకు వేశారు మనకు తెలియదు. హ్మ్. హ్మ్. కావాలని కొంతమంది హరీష్ గారితో గొడవ పెట్టుకుంటే హైలైట్ అవుతాం కానీ గొడవ పెట్టిన ఉండొచ్చు. హ్మ్. ఎందుకంటే మా 15 మంది వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద ఫుటేజ్. యెస్. అవును. మేము అక్కడ వెళ్ళింది పోరాడడానికి. హ్మ్. సో మేము క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎవరితో మాట్లాడాలి, ఎవరితో గొడవాలి, టాస్క్ ఎలా ఆడితే మనం బయటపడతాం. హ్మ్. సో అది మేము ఆలోచించుకోవాలి. అది మా దగ్గర ఉంటుంది. మాకు బిగ్ బాస్ టీం ఏమీ చెప్పదు, జీరో. ఓకే. సో మా దగ్గర కంటెంట్ ఎలా లాగాలి అనేది స్క్రిప్ట్ ఉండొచ్చు, హ్మ్. ఉంటుందని నాకు తెలియదు, ఉండొచ్చు అనుకుంటున్నా. అలా ఉండాల్సిందే అని కూడా నేను అంటాను. హ్మ్. ఎందుకంటే ఊరికే అలాగా సందట్లో సడన్గా పెట్టేస్తే షో రన్ అవుతుంది. ఇక అవును. అరే వీడియోలో ఉన్నాడు, వీడియోలో ఆలోచిస్తున్నాడు, హ్మ్. వీడికి కూడా పడితే, వీళ్ళిద్దరికి టాస్క్ పెడితే ఇలాంటి కంటెంట్ వస్తే దాన్ని మేము ఎలా యూజ్ చేసుకోవాలని అది ఉండాలి. అది ఉంటేనే షో రన్ అవుద్ది. ఎందుకంటే 100 రోజులు చూడాలి. అవును. ఈ రోజుల్లో సినిమాలు కూడా 100 రోజులు ఆడట్లే. అలాంటిది ఒక షో 100 రోజులు నడవాలి, అవును. టీఆర్పీ పెరగాలి. సో ఖచ్చితంగా అది స్క్రిప్ట్ ఉండాలని నేను అనుకుంటున్నా. ఓకే. కానీ యాజ్ ఎ కంటెస్టెంట్గా జీరో. ఓకే. ఓకే. అంటే మీరు ఎక్కువ గొడవ పడకపోవడం వల్ల లేకపోతే ఆహ్, అంటే అందరిలా కూల్‌గా కామ్‌గా ఉండడం వల్లే ఈ ఆపర్చునిటీ రాలేదు అని మీకు అనిపిస్తుందా? స్టార్టింగ్లో అసలు ఏం మాట్లాడలేదు. మెల్లిమెల్లిగా అంటే ఫస్ట్ 1 to 15 నించో పెట్టారు కదా, అవును. అక్కడ కూడా మాట్లాడాను నేను. హ్మ్. నేను 7 నుంచి 1కి 7లో నించిన తర్వాత ఏం చెప్పారంటే, అసలు మీరు 1కి ఎందుకు అర్హులు, 2 ఎందుకు అర్హులు అనేది మీతో మీరు మాట్లాడుకొని చర్చించుకోండి, ఆ పొజిషన్ నించోండి అని చెప్పారు. అవును. 7లో నించున్నా ఫస్ట్. అవును. నేను ఎక్కడి నించున్నా నా టార్గెట్ 1 అని చెప్పడం జరిగింది. అవును. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి 1లో ఒక 6 నించున్నారు, 2లో ఒక 4, ఒక్కొక్కళ్ళు వచ్చి కొట్టుకోవడం మొదలుపెట్టారు. అవును. అవును. అందరూ విన్నాను నేను. అప్పుడు దాకా దాని ముందు నేను వ్యాక్స్ టాస్క్, షాక్ టాస్క్ అండ్ హానెస్టీ, అభిజిత్ గారు ఫస్ట్ యువర్ ఎంటర్టైనర్ కాదని చెప్పిన అభిజిత్ గారు, యువర్ ఎంటర్టైనర్ అని చెప్పి నన్ను 15లో లాక్కెళ్ళారు. హ్మ్. సో అభిజిత్ గారు మైండ్ మారదు. అలాంటిది ఆయన గారు మైండ్ మార్చాను. 2 టాస్కుల్లో నాతో ఆడిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. హ్మ్. వాళ్ళిద్దరు మంచోళ్ళే. ఊర్మిళ గారు, శ్రీతేజ గారు సూపర్, వెరీ హానెస్ట్ పర్సన్, చాలా మంచిది. బట్ టాస్క్ల పరంగా నాతో ఆడిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మీ అందరికీ నేను ఎక్కువ చేశాను కదా, మీ అందరితో పోలిస్తే మీ వాదనలన్నీ విన్నాను నేను నెంబర్ 1 కదా అని వెళ్ళి నెంబర్ 1లో నిల్చున్నాను. అక్కడ ఇవన్నీ మాట్లాడాను. సో మాట్లాడా. దాని తర్వాత ఎపిసోడ్ 12, ఎపిసోడ్ 13లో ఒకటి మనీష్ గారితో అన్వర్ది వేసినప్పుడు చాలా మాట్లాడా. అవును. అండ్ ప్రసన్న గారు డమ్ వేసినప్పుడు మీకు అక్కడ 10 seconds చూపించారు అంతే. అవును. అవును. నేను నీకు మెంటల్ ఫిజికల్ అనేసి మీరు కొట్టుకుంటే నెక్స్ట్ మెంటల్ టాస్క్ వచ్చింది, నేను ఫిజికల్ అండ్ ఫిట్ అని నాకు తెలుసు, అందరూ తెలుసు. అందుకే మిమ్మల్ని ప్రతి రాష్ట్రంలో నెంబర్ 1 ప్రసన్న అని తీసుకుంటారు, ఏ టీం అయినా కానీ. అవును. ఇప్పుడు మీకు నాకు పవర్ వచ్చింది, ఇప్పుడు మెంటల్ టాస్క్ ఉండబోతుంది, అది మీకు ఇస్తే మీరు మెంటలీ స్ట్రాంగ్ కూడా ప్రూవ్ చేసుకోండి బ్రదర్ అని ఇవ్వడం జరిగింది. పాపం అలా జరిగింది. అక్కడ మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడుతూనే మనీష్ గారితో, హరీష్ గారితో అందరితో మాట్లాడా. అదంతా ఎడిటింగ్లో పోయింది. అందరిని లేపి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు, లేపి పాయింట్స్ పెట్టడం జరిగింది. దాని తర్వాత అన్వర్ది బోర్డు వేసిన తర్వాత మనీష్ గారితో చాలా మాట్లాడాను, అదంతా పోయింది. మాట్లాడాను కానీ అండ్ వాళ్ళకి అక్కడ హైలైట్ ఏంటంటే, అరే ఈ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు అనే పాయింట్ అయితే అట్లీస్ట్ అదన బయటకు వచ్చింది. పాయింట్ ఇప్పుడు ప్రసన్న గారితో డంప్ వచ్చింది, నేను నీకు ఇచ్చింది నువ్వు ప్రూవ్ చేసుకోవాలనేసి, నువ్వు అది సింపుతే నువ్వు అనుకున్నావు, నీ అనుకోవడం తప్పు, ఇక్కడ డంప్ ఎవరా అని అలా ఆ పాయింట్ టు పాయింట్ మాట్లాడడం అనేది నచ్చి అది హైలైట్ చేశారు. ఆ అన్వర్ది ట్యాగ్ కూడా, ఒరే నేను అన్వర్ది ఎట్లా సేఫ్ గేమ్ ఎట్లా అవుతాను, నేను గేమే ఇంత నాది, హానెస్ట్గా ఉంటాను, అందరికి అవకాశాలు ఇస్తూ ముందుకెళ్తూ ఉంటాను, ఇది నా జనాలు నచ్చితే, ఆడియన్స్ నచ్చితే ముందుకెళ్తాను, అది నేను ఎంత దూరం తీసుకెళ్తాను, ఆ పాయింట్ పెట్టడం జరిగింది. సో ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడతా, తక్కువ మాట్లాడినా కరెక్ట్ మాట్లాడతా. బట్ జ్వరం ఉండడం వల్ల, దగ్గు జలుబు ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడకపోయాను, మెల్లిమెల్లిగా మాట్లాడుతున్నాను. మేబీ బిగ్ బాస్కి వెళ్తే ఇంకా ఎక్కువ మాట్లాడతానని ఉందేమో వాళ్ళ మైండ్లో, నాకు తెలియదు.
బట్ మాట్లాడడం బట్ అంటే మీకు అనిపిస్తుందా మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మీరు సస్టైన్ అవ్వగలుగుతారు? అండి నాకు పేషెన్స్ ఎక్కువ, నేను చాలా పోరాడతాను లైఫ్లో. కానీ అలా ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంచెం ఓపిక్గా ఉండేవాళ్ళు, లేకపోతే అబ్బా ఎందుకు లేదు ఇప్పుడు దీనికి గొడవ అని అనుకునే వాళ్ళు ఉండరు హౌస్లో, బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది, కొంతమంది చాలా తక్కువ మాట్లాడుతున్నారు, మన కామనర్స్ అయితే మాట్లాడుతూనే ఉన్నారు. అంటే మేబీ అక్కడికి వెళ్ళాక నేను యాక్చువల్లీ న్యాయం కోసం పోరాడేవాడిని. బిగ్ బాస్ అంటే అన్యాయాలు చాలా ఉంటాయి, నాకు ఇంకా ఎంత స్కోప్ ఉంటుంది, ఎంత హైలైట్ చేస్తాను. ఎవరైతే చాలా మంది తప్పు చేసేవాళ్ళు ఉంటారు, సగం మంది మినిమం అట్లీస్ట్ హాఫ్ తీసుకున్నా కావాలని హైలైట్ చేయడానికి తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. నేను న్యాయం కోసం పోరాడేవాడిని, ఇంకా నాకు ఎంత కంటెంట్ వస్తుంది. సో నేను చక్కగా సర్వైవ్ అవుతాను, కప్పు కూడా కొడతా అనుకున్నాను. బట్ మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసాం, మీరు ఖచ్చితంగా హౌస్లోకి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేసాం. థ్యాంక్ యూ. యా, అండ్ ఇప్పుడు జూరీని చూసుకుంటే ఆడిషన్ జరిగేటప్పుడు కావచ్చు, లేకపోతే తర్వాత జరిగిన ఎపిసోడ్స్లో కావచ్చు, వాళ్ళు కొంచెం ఫైర్ అవ్వడము, కొంచెం అరవడము, ఇది బయటికి ఇంకోలా పోట్రే అయింది. సో చూసే వాళ్ళంతా కూడా పేర్లు అవసరం లేదు, మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు, మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీరు అలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి జూరీ మీద పిచ్చి పిచ్చి కమెంట్స్ చేశారు. సో మీరు అక్కడ లైవ్లో ఉండి మీరు వాళ్ళని చూసారు, వాళ్ళని ఫేస్ చేశారు కాబట్టి, సో ఫస్ట్ శ్రీముఖి గురించి ఏం చెప్తారు? షీఈ్ ఎ లెజెండ్ అండి. నేను మామూలుగా ఇప్పుడు దాకా మనం బిగ్ బాస్లో చూసాము, మామూలుగా జబర్దస్త్, పటాస్ చూసాం, కానీ అందరూ అంటే ఓకే బాగానే వేస్తారు. అండ్ బిగ్ బాస్లో కొంచెం నెగిటివ్ వచ్చింది మేడంకి, శ్రీముఖి గారికి. బట్ వన్స్ ఎప్పుడైతే ఫస్ట్ ఆడిషన్లో స్టెప్ ఇన్ అవ్వగలవరే నాగా, అరే ఏంటి ఇంత ఫ్రీగా ఉన్నారు. తను పక్క నుండి జడ్జెస్ అక్కడ ముగ్గురు ఎక్కడో కూర్చొని ఉంటారు, శ్రీముఖి గారి పక్క నుండి ప్రతి ఒక్కరికి అరే అలా కాదురా ఇల్లారా స్పూన్ ఫీడింగ్. ఎందుకంటే మాకు అందరు కామనర్సే, స్టేజ్ మాకు మా అయితే ఒకళ్ళిద్దరికి అలవాటు ఉంది, వాళ్ళకి స్టేజ్ అలవాటు ఉంది, మిగతా వాళ్ళు ఎవరికి స్టేజ్ అలవాటు లేదు. శ్రీముఖి గారు అక్కడ పక్కన నించొని ఉండకపోతే మీరు అగ్ని పరీక్ష ఫ్లాప్. అగ్ని పరీక్ష లేదు, మేము అసలు ఏం మాట్లాడో తెలియదు, మాకు ప్యానిక్ ఒడిగిపోతూ ఉంటాం, వాళ్ళు అరుస్తూ ఉంటే మాటలు వచ్చేది కాదు. శ్రీముఖి గారు పక్క నుండి వాళ్ళు అరుస్తూ ఉంటే మాట్లాడు, చెప్పు ఈ పాయింట్ చెప్పు, ఎందుకు చెప్పవు నువ్వు, ఎందుకు మాట్లాడు, నువ్వు మాట్లాడు నేనున్నా. సో తను అలా పుష్ చేయడం వల్ల అరే ఒక ఫ్రెండ్ ఉన్నారు కదా, శ్రీముఖి సెల్యూట్ శ్రీముఖి గారికి. అంటే తను చాలా సపోర్టివ్గా కనిపించారు. అండ్ స్పాంటేనియస్ పంచులు, నవదీప్ గారు శ్రీముఖి గారు పంచ్, నీ పంచ నా పంచ, అలా పోటీ పడుతూ ఉంటారు. రోజుకి 16 గంటలు షూటింగ్ ఉంటే ఆ 16 గంటలు వీళ్ళిద్దరు పంచ్ మీద పంచు, ప్రతి సెకండ్ పంచు. సో వాళ్ళిద్దరు లేకపోతే షో అసలు లేదు, అగ్ని పరీక్ష లేదు. సో నవదీప్ గారి గురించి ఏం చెప్తారు? నవదీప్ గారు చెప్తున్నా కదా, అక్కడ ఉంటారు ఆయన స్టేజ్ పైన 4 స్టెప్స్ దిగి రావాలి. నవదీప్ గారు అసలు కూర్చొని ఉండలేరు, ఆయన కుర్చీ మీద జోకులు వేసుకుని ఇలా పడిపోవడాలు, మాట్లాడితే పరిగెత్తుకుంటూ రావడాలు. ఆయన పక్కన ఒక స్మైలీ బాక్స్, పెద్ద బాక్స్లో ఒక 100 బాల్స్ ఉంటాయి, ఇసిరిసి రేడాలు, కండిషన్స్ పట్టుకోరా ఇసిరిసి రేడాలు. సో ఆయన మీరు బిగ్ బాస్ సీజన్ 1లో నవదీప్ గారు వచ్చాక కళ వచ్చింది ఆ షోకి. అగ్ని పరీక్ష ఆయన లేకపోతే అసలు లేదు, అసలు నవదీప్ గారు లేకపోతే అగ్ని పరీక్ష లేదు. ఓకే, సో మీరు ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ బాగా ఫాలో అయ్యేవాళ్ళ? సీజన్ 1 నుంచి చూస్తాను. ఓకే, ఎవరు మీ ఫేవరెట్? అభిజిత్ గారు. అయ్యో అభిజిత్ గారు నా ఫేవరెట్, ఎందుకంటే ఆయన మాకు ఒక 240 పేజెస్ బుక్లెట్ ఇచ్చారు, ఒక 250 క్వశ్చన్స్ జీడీకి వెళ్ళినప్పుడు రాయమని చెప్పారు. మొత్తం 4 గంటలు పట్టింది అది రాయడానికి. దాంట్లో అభిజిత్ గారి గురించి రాయమన్నారు, అదే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ గురించి. సో నేను అభిజిత్ గారు రాసి ఎందుకు ఇష్టం, ఆయనలో ఏం పాయింట్స్ ఉన్నాయి, సో నేను చెప్పాను. గేమ్ ఎంత బాగా ఆడతారో, ఆయన వెయిట్ చేస్తారు, పాయింట్స్ కోసం వెయిట్ చేసి చూసి ఎక్కడ ఆడాలి ఎక్కడ తగ్గాలి. అండ్ ఇన్ కేసు ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు బిగ్ బాస్ కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్షిప్ నేను మెయింటైన్ చేయను, ఆయన ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేస్తూ, మర్చిపోయాను పేరు, నిహారిక కాదు, హారిక, దేతడి హారిక. ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ అపోనెంట్ టీం ఉన్నా కూడా అతన్ని గేమ్ ఆడుతూనే ఓడించాలని చూస్తూ నొప్పించకుండా టాస్క్ గెలిచి, సో ఇవన్నీ చూసి నేను కూడా అలాంటి ఉండే, నేను కూడా అవే హైలైట్ అయినాయి. సో అందుకే నాకు బాగా కనెక్ట్ అయ్యారు, నా ఫేవరెట్ అభిజిత్ గారు. ఓకే, అండ్ బిందు మాధవి గారు కూల్ అండి, ఎప్పుడు నాగా 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 నాగా, ఎందుకంటే తను మాట్లాడి తక్కువైనా కానీ కరెక్ట్ పాయింట్ రేజ్ చేస్తారు. అరే సూపర్, ఇప్పుడు సపోజ్ మనం టాస్క్ చేస్తూ ఉంటాం, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అది చాలా ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడు టాస్క్ అక్కడ 15 మంది టాస్క్ ఆడుతూ ఉంటాం, అందరు కళలో పడలేం, జడ్జెస్ ముగ్గురే ఉన్నారు, అందరు బిందు గారు అబ్జర్వ్ చేస్తారు అందరినీ.
అరే అరే ఈ అబ్బాయి చూడు ఎలా బాగా ఆడుతున్నాడు, ఆ అబ్బాయి చూడు సో బిందు గారు ఏంటంటే తను యాక్యురసీ కరెక్ట్గా చూసి హైలైట్ చేస్తారు పాయింట్. ఓకే. ఎవరైతే తప్పు చేస్తుంటే సూపర్ అబ్జర్వేషన్ బిందు గారు, సూపర్. తను ఎలా మట్టిలోంచి ఒక గోల్డ్ ఎలా తీస్తారో అబ్జర్వ్ చేస్తారు. బిందు గారు అబ్జర్వేషన్ సూపర్. కీన్ అయి ఒక ఆడసింహం ఎలా అయితే చూస్తుందో, వేటకి ఎలాగైతే వెయిట్ చేస్తుంటుందో అలాగా చూస్తారు, హైలైట్ చేస్తారు. ఓకే. ఓకే. సో అభిజిత్ గారి గురించి అంటే ఆయన జ్యూరీ మెంబర్గా ఏం చెప్తారు? యాజ్ ఏ జ్యూరీ మెంబర్ ఇక్కడ కూడా వెయిటింగ్ గేమే. ఎలా అయితే బిగ్ బాస్ సీజన్ 4లో ఆయన చెప్తారు కదా, సింహం ఎలా వెయిట్ చేస్తుంది, సేమ్ వెయిటింగ్ ఏమో. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ కంటెస్టెంట్ని, ఇప్పుడు సపోజ్ నన్నే నాకు 3 times ఫీడ్బ్యాక్ ఇచ్చారు. యాక్చువల్లీ చాలాసార్లు ఇచ్చారు, మనం ఎపిసోడ్ జరిగిందే చెప్పాలి. సో 3 times హైలైట్ చేశారు. ఎక్కడ హానెస్టీ ఒకటి, నీ హానెస్టీ చాలా బాగుంది అదొకటి. దాని తర్వాత అందరూ నాగలాగా 2 స్టార్లు తెచ్చుకోవాలి. దాని తర్వాత సో అసలు త్రూ అవుట్ ద అగ్ని పరీక్షలో 2 స్టార్స్ ఎవరికి రాలేదు, మీకు ఒక్కరికి వచ్చాయి. మొత్తం 6 స్టార్స్ వచ్చాయి. 6లో నా ఒక్కడికి 2 వచ్చాయి, మీ ఒక్కరికి 2 వచ్చాయి. సో అభిజిత్ గారు ఏంటంటే ఈ కంటెస్టెంట్ ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు, గేమ్ని ఎలా తీసుకుంటున్నాడు, ఎలా అర్థం చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు కొంతమందికి అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. అరే మీకు ఇంక అర్థం కాదా అనేసి అది చూస్తూ ఉంటారు, ఎవరు అర్థం చేసుకున్నారు గేమ్ని, ఈ టాస్క్ని ఎవరు తిప్పగలుగుతున్నారు, టాస్క్ని ఎవరు ట్విస్ట్ చేయగలుగుతున్నారు. ఈ అబ్జర్వేషన్ అభిజిత్ గారు చేస్తారు. సో ఈజ్ వెరీ ఆ గేమ్ని ఎలాగ టర్న్ చేస్తున్నారు, ఎవరు బాగా అర్థం చేసుకొని గేమ్ని ఎలా ఆడుతున్నారు, గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. గేమ్ అది అది ఆయన వెతుకుతున్నాడు, ఎవరు గేమ్ చేంజర్ అనేసి వెతుకుతున్నాడు ఆయన. అలాగా. ఓకే, నైస్. అండ్ మీరు చూసారా, ఫస్ట్ ఎపిసోడ్ చూసారా? ఎక్కడ నాకు తిరుగుడు చూడాలి. యాక్చువల్లీ ఈరోజు మేబీ నైట్ వెళ్ళి అన్ని ఫస్ట్ 2 episodes వచ్చాయి, 2 చూడాలి. ఓకే. 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 సో అసలు అగ్ని పరీక్షలో బాగా మెమరబుల్ మూమెంట్ అంటే ఏది? 2 stars, 2nd star. నేను అదే చెప్తారని అనుకున్నా. యాక్చువల్లీ నాగపాము కాటు వేసిన రింగ్లో నాకు ఇచ్చారు. ఇట్స్ అ వెరీ డ్రీమ్ మూమెంట్ నాకు, అసలు అది చాలా బాగుండే. బట్ 2nd star అది ఫస్ట్ 7 points 7 sweets 0. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను లాస్ట్ 3 points నాకే వస్తాయని. నేను వెళ్ళి కింద స్టేజ్ కింద పడిపోయాను 2nd point, అదే 9th pointకి. దాని తర్వాత లాస్ట్ కూడా అనుష గారు వెరీ క్లోజ్ వచ్చారు, రాదనుకున్నా. అది వచ్చిన తర్వాత MVP ఇవ్వడమే కాదు, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే నాకు డమ్మని ఇచ్చారు ప్రసన్న గారు. అతనే నా టీమ్మేట్ అయ్యాడు, అతనితో టాస్క్ గెలిచాను, అతనికి ఓట్ అప్పీల్ ఇచ్చాను, నాకు MVP వచ్చింది, మన బ్రోకి ఎల్లో కార్డ్ వచ్చింది, ఎలిమినేట్ అయిపోయాడు. ఇవన్నీ మీకు 2 episodes మాకు ఒకటే రోజు షూట్, ఇవన్నీ ఒకటే రోజు జరిగింది మాకు. సో దట్ డే హైయెస్ట్ పీక్. నైస్. అండ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చాక మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి? బేసిక్గా బిగ్ బాస్కి వెళ్తుంటే ఎవరైనా భయపడతారు, అరే అందులో కామన్ మ్యాన్ కదా, మేము సొసైటీలో బతకాలి, నలుగురు అదే ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో ఎలా నెగిటివ్ వస్తుందా, అక్కడ ఏమైనా అంటారా, పాలిటిక్స్ చేస్తారా, తొక్కేస్తారా, తిడతారా, ఈ ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తారా అనేది ఉంటుంది కామన్ పీపుల్కి. అలాంటిది నా జర్నీ ఇంత పాజిటివ్ వచ్చేసరికి మా పేరెంట్స్ అరే సూపర్ రా నువ్వు. మా నాన్నగారికి తెలియదు నేను వచ్చినట్టు, తెలీదు. అంటే ఎపిసోడ్ 14 అప్పుడు 13 అప్పుడు తెలిసింది మా నాన్నగారికి. నేను అంటే అది 28వ తారీఖు ఎప్పుడో షూట్ అయిపోయింది, 19th Augustకి షూట్ అయిపోయింది. సో మా నాన్నగారు తెలియదు. అప్పుడు చూసి ఒరే ఏంట్రా, అరే సూపర్ రా నువ్వు, ఇంత మంచి పేరు తెచ్చారు, అందరూ నన్ను అడుగుతున్నారా మీ అబ్బాయి అని, నీ జర్నీ చాలా బాగుంది. మా అమ్మగారు కూడా అరే నువ్వు ఏదో అనుకున్నాను కానీ మంచి జర్నీ, నువ్వు చాలా మంచిడిరా, మంచి జర్నీ నీది అనేసి ఆ జర్నీ వల్ల ఇంకా పాజిటివ్ మా ఫ్యామిలీలో. మా సిస్టర్ కూడా ప్రౌడ్ అయిపోయింది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా, అరే సూపర్ రా నువ్వు అనేసి. సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి రెమ్యునరేషన్ ఏమైనా పే చేశారా? లేదండి, రెమ్యునరేషన్ ఏం లేదు. ఓకే. సో మార్నింగ్ ఎప్పుడో 7 o'clock వెళ్తే నైట్ వెళ్ళేసరికి నెక్స్ట్ మార్నింగ్ కూడా అయిపోతుంది కొన్నిసార్లు. ఒకసారి అప్పుడప్పుడు ఎవ్రీడే మేము వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి హోటల్ ఇస్తారు, లోకల్ ఉన్న వాళ్ళు వాళ్ళకి 8 o'clock రమ్మని చెప్తారు, హోటల్ ఉన్న వాళ్ళు 7 వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతారు, 9 o'clock వినాయకుడి పూజ ఉంటుంది, 10కి షూట్ స్టార్ట్. సో అప్పుడప్పుడు 12 అయ్యేది, అప్పుడప్పుడు మార్నింగ్ 4 అయ్యేది, 5 అయ్యేది, డిపెండ్స్ ఆన్ ది ఎపిసోడ్. సో అది అనమాట, అలాగా మినిమం 12 అయ్యేది. అప్పుడప్పుడు ఒకసారి అయితే 5 అయిపోయింది, ఒకసారి 2 అలాగా. ఓకే. సో ఇప్పుడు బయట నుంచి వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి హోటల్ వాళ్ళే ఇచ్చారు. హోటల్, ఫుడ్, హోటల్ నుంచి అది ట్రాన్స్పోర్టేషన్, స్టూడియోకి మొత్తం వాళ్ళే. సో అంతా వాళ్ళే చూసుకున్నారు. ఫుడ్ అయితే మాత్రం కడుపు నిండగా 4 సార్లు. మధ్యాహ్నం చికెన్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి, అన్నపూర్ణ స్టూడియోలో వాళ్ళే ప్రొడక్షన్. సో ఎన్నిసార్లు అడిగినా టీ కాఫీలు, ఎలాంటి బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఏ టీ, ఏ కాఫీ, బిస్కెట్ ప్యాకెట్లు, లస్సీ, మజ్జిగ, ఎన్నిసార్లు అని అడగండి. సో
సో ఫుడ్ ఎలా ఉంది ప్రొడక్షన్? ఓకే, ఫుడ్ బాగుంది, వెరీ సాటిస్ఫైడ్. అందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అంత 100 మందికి వండాలి వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకైతే కడుపు నిండా తిన్నాను రోజు. సో మీరు బయట నుంచి వచ్చారా లేకపోతే మీరు ఇప్పుడు ప్రెజెంట్ నేను విజయవాడ నుంచి విజయవాడ వచ్చాను. ఇప్పుడు ఏంటంటే దీనికోసం ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను, ఒక 2 days మళ్ళీ బ్యాక్ టు విజయవాడ. ఓకే ఓకే, మళ్ళీ వెళ్ళి మళ్ళీ లా ప్రాక్టీస్ చేసుకుంటూ అంతే నా పనులు, నేను ఇంకా డైలీ లైఫ్. ఓకే, నైస్. అండ్ ఇప్పుడు కామనర్స్ ఎవరైతే వెళ్ళారో 6 members బిగ్ బాస్ హౌస్లోకి, వాళ్ళకి కూడా ఇప్పుడు రెమ్యూనరేషన్ పే నో ఐడియా అండి, మాకు నో ఐడియా, ఓకే, జీరో నాలెడ్జ్. మా అందరిని ఒకేసారి షూట్కి రమ్మన్నారు. ఇది మీరు ఎపిసోడ్ 1 చూస్తే బిగ్ బాస్ది 13 మంది వచ్చాము, స్టేజ్ మీద మమ్మల్ని తీసుకొచ్చి క్వాలిఫై అని చెప్పారు. అటు నుంచి అంటే బిగ్ బాస్ ఇంటర్వ్యూ పంపించేశారు. సో కాంట్రాక్ట్స్ ఇవేమి మాకు జీరో నాలెడ్జ్, ఏమీ తెలియదు. ఓకే ఓకే. సో నాగార్జున గారిని కలిసి అంటే అదే లాస్ట్ మిగిలిపోయిన అందరూ స్టేజ్ మీద రమ్మన్నారు కదా, అప్పుడు వెళ్ళాను, కాళ్ళ దండం పెట్టుకున్నాను. ఏమైనా మాట్లాడారా? ఏం లేదు, ఇంకా ఫస్ట్ అంటే మామూలుగా నించున్నప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి మీ వీళ్ళల్లో మీరు బిగ్ బాస్ ఇంటికి ఎవరు వెళ్ళాలని కంటెస్టెంట్స్ అందరిని అడిగారు కదా, అప్పుడు రితు చౌదరి గారు అండ్ శ్రీజ గారు వీళ్ళిద్దరు నా పేరు అడిగారు. అప్పుడు మాత్రం ఏం నాగా వెళ్తావా, అప్పుడు నాగార్జున గారు మాట్లాడారు. అండ్ ఒకసారి స్టార్టింగ్ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఏంటి నీ మీద ఏదో రింగ్ టర్న్ ఫేమస్ అయింది కదా అంటే, అదే నాగపాము కాటేసింది అంటే ఎలా ఉందంటే బయట మొత్తం అదే నడుస్తుంది, అలా మాట్లాడాను. అండ్ తర్వాత ఫోటో దిగాము అంతే. ఓకే, ఇప్పుడు ఎవరైతే కామనర్స్ వెళ్ళారో ఈ 6 membersలో ఫైనల్ వరకు వీళ్ళు ఉంటారు అని చెప్పడానికి ఏమైనా ఉన్నారా మీకు? అంటే నాకు ఈ అగ్ని పరీక్ష ఉన్న నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే, అంటే తర్వాత ఎలా ఆడతారో తెలియదు ఎవరు, ఎందుకంటే ఇది ఇప్పుడు మాకు జరిగింది వారం రోజులే కదా, వారం వేరు 100 వేరు. సో అక్కడ ఎలా ఆడతారో తెలియదు, కానీ ఈ 1 week నాలెడ్జ్ ప్రకారం అయితే శ్రీజ ఉంటుంది, హరీష్ గారు ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నా. టాప్ 5లో అనుకుంటున్నా, ఎందుకంటే అది ఎలా పోర్ట్రే అవుతుందో, తను ఇలాగే కంటిన్యూ అవుతాడా, ఏమైనా మారుద్దా గేమ్ ప్లే మనకు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఇమాన్యుయల్ కను జరిగిందంట, మీమ్స్ వస్తున్నాయి. నేను ఇంకా చూడలేదు ఎపిసోడ్, ఈరోజు చూస్తా, చూడాలి. ఓకే, సో కామనర్స్ నుంచి శ్రీజాని ఇంకా అనుకుంటున్నాను. అంటే ఈ అగ్ని పరీక్ష నాలెడ్జ్ ద్వారా చెప్తున్నాను. మేబీ పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, మనీష్ గారు, ప్రియా గారు బాగా ఆడి హైలైట్ అవ్వచ్చో మాకు తెలియదు, ఎందుకంటే అగ్ని పరీక్ష అనేది కంప్లీట్ డిఫరెంట్ ఫార్మాట్ ఉంది, బిగ్ బాస్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఫార్మాట్. ఇది ఓన్లీ ఒక స్టేజ్ మీదకి వచ్చి టాస్క్లు చేయడము ఇలా ఉంది, కానీ బిగ్ బాస్ ఏంటంటే ఆ 15 మందితో ఇంట్లో ఉండాలి, వాళ్ళతో గడపాలి, అన్నం వండుకొని తినాలి, బట్టలు తుక్కోవాలి, చాలా ఉంటాయి. సో గేమ్ ఎలా ఉంటుందో, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. హైలైట్ అవ్వని వాళ్ళు హైలైట్ అవ్వచ్చు, హైలైట్ అయిన వాళ్ళు హైలైట్ అవ్వకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ అగ్ని పరీక్ష నాలెడ్జ్ ప్రకారం మాత్రం వీళ్ళిద్దరు అనుకుంటున్నా. అండ్ మీరు ఫైనల్గా మళ్ళీ వైల్డ్ కార్డ్ త్రూ వెళ్తున్నారు అని చెప్పి వింటున్నాము, ఇది నిజమా? నాకు తెలియదండి, యాక్చువల్లీ ఇప్పుడు ఈ 1-2 daysలో చాలా హైప్ వస్తుంది. నాకు పియర్ కూడా లేదు. ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో వీళ్ళు జనరిక్ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ వీళ్ళంతా. ఏ పేజ్లో పోస్ట్ పెట్టినా కానీ నాగా నాగా నాగా, నా పేజ్లో పోస్ట్ పెట్టినా కానీ నాగా నాగా నాగా. సో అంటున్నారు, నిజంగా వైల్డ్ కార్డ్ ఉందో లేదో నాకు తెలియదు. ఉంటుంది, ప్రతి సీజన్ వైల్డ్ కార్డ్ ఉంటుంది. నన్ను తీసుకుంటారు లేదో నాకు తెలియదు, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం చూసుకుంటారంటే, ఎవరిని తీసుకున్నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళు సైకో అనాలిసిస్ ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ప్రతి వీక్ గేమ్ మారిపోతూ ఉంటుంది బిగ్ బాస్లో, ఒకేలా ఉండదు. సో ఈ వారం వీళ్ళు తీసుకొస్తే గేమ్ ఏమైనా మార్చగలరా, సో అది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకి అవసరం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. వెళ్తే ఓకే, హ్యాపీయే కదా, ఎందుకంటే ఎలాగో పాజిటివ్ స్టోరీ ఉంది, మంచి ఒపీనియన్ ఉంది, గేమ్ మార్చగలిగే కెపాసిటీ ఉంది వాళ్ళకి. అరే ఇలాంటి ఇప్పుడు ఈ గేమ్లో ఈ టైంలో ఉంటే బెటర్ రైడ్, గేమ్ కొంచెం హైలైట్ చేస్తాడన్న టైం అవకాశం ఉంది అంటే వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఇప్పుడు సెల్ఫిష్గా ఆలోచించకూడదు ఎప్పుడైనా కానీ. సెల్ఫిష్గా ఏంటంటే ఇప్పుడు నాకు మంచి స్టోరీ ఇచ్చారు, దీన్ని నేను వాడుకొని సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ పెంచుకుంటే అది నేను సెల్ఫిష్గా ఆలోచించుకొని చేసుకోవచ్చు. బట్ యాజ్ ఎ షోగా ఆలోచిస్తే వాళ్ళకి నేను అవసరం ఉంటే తీసుకుంటారు. ఓకే, మరి ఇంత పాజిటివ్గా ఉంటే అంతే కదండి. ఇప్పుడు ఎవరితో వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ షో విన్ అవ్వాలి కదా, ఎందుకంటే కొంచెం టీఆర్పీ తగ్గుతుంది. సో ఇప్పుడు షో విన్ అవ్వాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. షో హ్యాస్ టు బి సక్సెస్ఫుల్, ఎందుకంటే ఎంతో మంది కష్టపడుతున్నారు, కళ్ళారా చూసాం కదా. అయ్యో వాళ్ళకి నిద్ర ఉండదండి బాబు, వాళ్ళకి నిద్ర ఉండదు, వాళ్ళు ఎంతో కష్టాలు పడుతున్నారు. సో షో సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. ఆ సక్సెస్లో ఒక భాగం అయితే హ్యాపీ, లేకపోతే ఇట్స్ ఓకే. ఓకే, అండ్ ఇప్పుడు వెళ్ళిన సెలబ్రిటీస్లో ఎవరు మేబీ వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పడానికి? చాలామంది ఏమంటున్నారంటే బయట, అరే ఎవరు సెలబ్రిటీస్ ఏం ఆడతారు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మేము కూడా అగ్నిపరి షో వెళ్ళదు, మాకు తెలియదు కదా ఎవరేంటో, మొహాల్లో ఏముండదు. అందరు చూసేది టీవీ మీద అంతా ఎడిట్ చూస్తారు, కానీ బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, క్యారెక్టర్ బయటకు వస్తుంది. వాళ్ళు ఎవరి క్యారెక్టర్ తెలియకుండా మనం జడ్జ్ చేయలేం. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న కొంచెం ఏదో చిన్న నాలెడ్జ్ ప్రకారం, ఆ డాన్సర్ ఉంది కదా, తన పేరు సృష్టి, తను ఇమాన్యుల్ గారు, రితు చౌదరి, అండ్ తను పుషప్ చేశారు కదా భరణి గారు. సో
ఇది అరగంట గంట ఇంటరాక్షన్ అక్కడ అయినంత వరకు ఆ షూట్లో ఈ నలుగురు అనుకుంటున్నాను నేను. ఈ నలుగురు తోపు అవుతారు అనుకుంటున్నా. మిగతా వాళ్ళు తక్కువని కాదు, నాకు తెలియదు వాళ్ళ గురించి ఇంకా. ఈ నలుగురు అనుకుంటున్నా. ఓకే, నైస్. అంటే మ్యాక్సిమం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరున్నారో మీరు కూడా అదే చెప్పారు. బట్ మీరు అన్నట్టుగా ప్రతి వీక్కి గేమ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఫస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి అంత తొందరగా చెప్పలేం. బట్ ఇప్పటివరకు చూసుకుంటే మీరు అన్నట్టుగా ప్రజెంట్ వీళ్ళే చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నారు. ఎస్. అండ్ మీ నుంచి ఇంకా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? సో మన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అండి. నేను అసలు అనుకోలేదు నా బిగ్ బాస్ అని ఇంత పాజిటివ్గా ఉంటుందని. అండ్ ఫస్ట్ అయితే బిగ్ బాస్ టీమ్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి నాకు ఎంత మంచి జర్నీ ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, జనాల మధ్య నించోబెట్టారు. అండ్ అలాగే ఆ జర్నీ చూసి జనాలు ఆదరించారు. ఇప్పుడైతే ఇంకా కొంచెం వైరల్ ఇంకా పెరిగింది, వైరల్ అవుతున్నాయి నా గురించి. అందరూ అరే టాప్ 5లో ఉండాల్సింది 2 స్టార్స్ ఇచ్చాడు, టాస్క్లు బాగా ఆడాడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు అనేసి చాలా ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికీ చాలా కృతజ్ఞతతో ఉంటాను. మీ అందరికీ మంచి పేరు తీసుకొచ్చాను, మీలో నుంచి వెళ్ళాను. ముందు ఏమవుద్దో నాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఐఎమ్ రియల్లీ లక్కీ, రియల్లీ హ్యాపీ. మీ అభిమానం పొందాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. మీ అందరికీ గుర్తుండిపోయే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ పేరు పైన పాదాభివందనాలు. థ్యాంక్ యూ అండి. మీ నాగా. థ్యాంక్ యూ అండి. సో త్రూఅవుట్ అగ్ని పరీక్షలో 2 స్టార్స్ పొందిన ఏకైక కంటెస్టెంట్ నాగ గారు. సో ఇప్పటికైతే ఆడియన్స్లో మీకు పాజిటివ్ ఉంది, అలా దూసుకెళ్ళిపోయారు ఆడియన్స్లో. అండ్ హోప్ సో మిమ్మల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మేము మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో చూడాలి అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెసేజ్ చేయగానే నేను కాల్ చేసినందుకు రెస్పాండ్ అయ్యి నా కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.